హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రేణు వ్లాగ్స్. ఈరోజు విషయం ఏంటి అనగా, ఆయురారోగ్యాలను ప్రసాదించే శ్రీ యోగా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి రావడం అయితే జరిగింది. ఈరోజు ఇక్కడ హుండీ లెక్కింపు సేవ జరుగుతుంది. అందుకోసమని మా టీం సభ్యులం అందరం కలిసి సుందిళ్ళ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వచ్చాము. దేవాలయం చాలా విశిష్టత కలిగినటువంటి దేవాలయం ఇది పూర్వం 13వ శతాబ్దంలో కాకతీయులచే నిర్మించబడినదిగా పురాణాల్లో చెబుతున్నారు. ఈ గుడిలో మొత్తం బండరాళ్లతో నిర్మించబడి ఉంటుంది. గుడి మొత్తం కూడా ఇటువైపుగా చూస్తే ఉత్తర ద్వారం కూడా కనిపిస్తుంది. ఈ గుడిలో గోడలు బండరాళ్లతో నిర్మించబడి ఉంటాయి కదా. బండరాళ్లపై వివిధ రకాల ఆకృతులతో శిల్పాలు చెక్కబడి ఉంటాయి. ఆ కాలంలోనే మంచి కళాకారులు ఉండడం ఎంతో విశేషం. చాలా సంవత్సరాల క్రితం ఒక వృద్ధ బ్రాహ్మణుడు జనగాం గ్రామంలో ఉండేవారంట. జనగాం పక్క ఊరు అయినటువంటి సుందిళ్ళలో తన పొలానికి వస్తూ వెళ్తూ ఉండేవారంట. అప్పుడు ఇంత డెవలప్ కాకముందు మొత్తం అడవి ప్రాంతంగానే ఉండేదంట. అయితే అడవి ప్రాంతం కావడంతో ఆ వృద్ధుడు తన 10 సంవత్సరంలో కలిగినటువంటి మనవన్ని వెంటబెట్టుకొని అక్కడికి వచ్చేవారంట. ఒకరోజు బ్రాహ్మణుడు అక్కడికి వెళ్ళి పొలంలో తిరిగి అలసిపోయి దారి తప్పి దిక్కుతోచని స్థితిలో భగవంతుణ్ణి స్మరించుకున్నాడంట. అయితే ఆ క్షణమే ఒక బాలుడు అతని దగ్గరకు వచ్చి, తాత దారి తప్పావా, సరైన త్రోవ నేను చూపిస్తాను రండి అని తీసుకొని పోయాడట. పక్కనే ఉన్న ఒక రాతి మండపంను చూపించి ఈ రాత్రి అక్కడే పడుకోమని చెప్పి స్వామి ప్రసాదం కొబ్బరి బెల్లం ఇచ్చి పడుకున్నాడట. కొంతసేపటికి బ్రాహ్మణుని కలలో విష్ణుమూర్తి నరసింహ అవతారంలో దర్శనమిచ్చి పక్కనే ఉన్న పుట్టను తవ్వి చూడమన్నారట. పుట్టను తవ్వి చూడగా సూర్యకిరణాల వెలుగులో పీఠం పెట్టుకొని చేతులు యోగా ముద్రలో ఉండి ఛాతీ ఒకవైపు నలుపు మరొక వైపు ఎరుపు కలిగిన ఇసుకరాతి విగ్రహంతో స్వామి దక్షిణాభిముఖంగా దర్శనమిచ్చాడంట. దక్షిణ ద్వారం యమధర్మరాజుది కనుక ఈ వైపున్న దేవాలయాల్లోకి ప్రవేశిస్తే యమబాధలుండవని చెప్తూ ఉంటారు. నాకు ఈ విషయం ఎలా తెలుసు అంటే, మాది కూడా అదే గ్రామం. నేను అక్కడే పుట్టి అక్కడే పెరిగాను. మా తాత వేరే వాళ్ళతో చెప్తూ ఉండగా నేను విన్నాను. హుండీ లెక్కింపు కార్యక్రమం అయితే మొదలయ్యింది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని తలుచుకొని ఎంతోమంది భక్తులు వారి భక్తి శ్రద్ధలతో కానుకలను సమర్పించడం జరుగుతుంది. స్వామివారికి ఎక్కువగా కోరమిసాలు పట్టెనామాలు సమర్పిస్తూ ఉంటారు. కోరిన కోరికలను తీర్చేటువంటి కొంగు బంగారం స్వామివారు చాలా దూర ప్రాంతాల నుండి భక్తులు వస్తూ ఉంటారు. డాలర్ల రూపంలో కూడా మొక్కులు సమర్పించుకుంటారు. నాకు ఈ అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడికి ప్రక్కనే శ్రీ రాజరాజేశ్వర దేవాలయం ఉంటుంది. ఇది పెద్ద పెద్ద బండరాలతో ఒక గుహలా ఉండేది. ఇబ్బందికరంగా ఉన్న బండరాలను తొలగించి భక్తుల దర్శనార్థం ఇలా చేశారు. దాదాపుగా శివాలయాల్లో అభిషేకం ఎక్కడ చూసినా అభిషేకం చేసిన జలం ఉత్తరం వైపుగా వెళ్ళేట్టుగా ఉంటాయి. కానీ ఈ దేవాలయంలో మాత్రం తూర్పు వైపుకు వెళ్ళేట్టుగా ఉంటాయి. అభిషేకం చేసిన ఏవైనా కూడా తూర్పు వైపుగానే వెళ్తాయి. ఈ దేవాలయం కూడా చాలా పురాతనమైనది. అంతేకాకుండా శివునికి ముందు ఒక నంది మాత్రమే ఉంటుంది కదా. ఎక్కడ చూడని విధంగా ఈ దేవాలయంలో మాత్రం 2 నందులు దర్శనమిస్తాయి. ఒకటి పెద్దదిగాను మరొకటి చిన్నదిగాను ఉంటుంది.
2 నందులు పక్కపక్కనే ఉంటాయి. చాలా విశేషమైన దేవాలయం. ఆ నందులను చూస్తుంటే నిజంగానే అక్కడ కూర్చున్నాయా అన్నట్లుగా అనిపిస్తుంది నాకైతే. నందులపై గంటలు, దారాలు చాలా స్పష్టంగా ఏర్పడుతున్నాయి చూడండి. అంతేకాకుండా ఎంట్రన్స్లో పైన ఏనుగు విగ్రహాలు చాలా చక్కగా చెక్కబడి ఉన్నాయి. బండరాలు కూడా ఒకదానిపై ఒకటి పేర్చినట్టుగా చాలా న్యాచురల్గా ఉన్నాయి. అలాగే ఈ గుడికి పక్కనే హనుమాన్ దేవాలయం కూడా ఉంటుంది. ఇక్కడ ఒక పెద్ద రావి చెట్టు ఉండేది, చాలా సంవత్సరాల క్రితం నుండి ఉండేది. ఒకరోజు దానికదే పడిపోవడం జరిగింది. ఈ దేవాలయాలన్నింటినీ దర్శనం చేసుకొని తిరిగి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చేరుకున్నాము. అక్కడ స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకొని అక్కడ మా అందరి కోసం భోజనాలు అయితే ఏర్పాటు చేశారు. అక్కడే భోజనం చేసి తిరిగి ఇంటికైతే బయలుదేరాము. ఇదేనండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మొదటిసారి వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ.